హలో సార్, నేను తుఫీ యాప్ నుండి గులాబ్ పటేల్. మీరు మొదట టుఫీ అనువర్తనానికి లాగిన్ అయినప్పుడు ఏమి చేయాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో నేను మీకు అనువర్తనం యొక్క ప్రాథమిక విధులను చూపుతున్నాను. మొదట మీ జీమెయిల్ ఖాతాతో లాగిన్ అవ్వండి. మొదటి ప్రశ్న, ఈ అనువర్తనాన్ని ఎవరు ఉపయోగించగలరు? సమాధానం: కోచింగ్ సెంటర్ లేదా పాఠశాల యజమానులు తమ కోచింగ్ లేదా స్కూల్ను సమర్థవంతంగా మరియు సులభంగా నిర్వహించడానికి ఈ అనువర్తనాన్ని ఉపయోగించవచ్చు. రెండవ ప్రశ్న, కోచింగ్ లేదా పాఠశాల యజమానుల కోసం ఏమి చేస్తుంది? సరే, సమాధానం: టుఫీ యాప్ మీ విద్యార్థుల డేటాను, హాజరు, ఫీజులు, పరీక్షలు మరియు మీ ఇన్స్టిట్యూట్ యొక్క హాజరు, జీతం మరియు ఖర్చులు వంటి ఉపాధ్యాయ డేటాను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతాయి: ఈ అనువర్తనం నుండి మన విద్యార్థికి నేర్పించగలమా? లేదు, మీరు చేయలేరు. ఈ అనువర్తనం నిర్వహణ ప్రయోజనం కోసం మాత్రమే సృష్టించబడింది. మీరు మీ డేటాను మాత్రమే నిర్వహించగలరు. ఈ అనువర్తనం సహాయంతో మీరు ఎవరికీ బోధించలేరు. తుఫీ అనువర్తనం గురించి చిన్న సంక్షిప్త పరిచయం. మీరు ఒకే క్లిక్తో మీ విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్ పంపవచ్చు. మీరు వారికి తగిన ఫీజు రిమైండర్ ఎస్ఎంఎస్ పంపవచ్చు. మీరు వారికి ఫీజు రసీదు ఎస్ఎంఎస్ పంపవచ్చు. మీరు అందమైన రూపకల్పన విద్యార్థి నివేదికను పంపవచ్చు. మీ విద్యార్థి కూడా అనువర్తనానికి లాగిన్ అవ్వవచ్చు మరియు వారి స్వంత డేటాను తనిఖీ చేయవచ్చు. మొత్తం హాజరు వలె, నేటి హాజరు స్థితి, చెల్లింపు రుసుము, చెల్లించాల్సిన రుసుము, ఇచ్చిన పరీక్షల డేటా. ఇప్పుడు అనువర్తనానికి రండి. అనువర్తనం ప్రారంభంలో, మీరు స్క్రీన్లో అందుబాటులో ఉన్న చాలా బటన్లను చూస్తారు. ఐకాన్ సెట్టింగ్తో ప్రారంభిద్దాం. ఇక్కడ మీరు మీ ఇన్స్టిట్యూట్ పేరు మరియు చిరునామాతో మీ లోగోను చూస్తారు. కాకపోతే మీ ప్రొఫైల్ను ఎలా సెటప్ చేయాలో నేను మీకు చూపిస్తాను. రెండవ కార్డు మీ సభ్యత్వ కార్డు. ఇక్కడ అనువర్తనం మీ ప్లాన్ వివరాలను చూపుతుంది. నేను 40 స్టూడెంట్ మార్క్స్ పరిమితిని కలిగి ఉన్నాను మరియు నేను ఈ అనువర్తనాన్ని 28 జనవరి వరకు 2022 వరకు ఉపయోగించగలను. చందా కార్డుపై క్లిక్ చేయడం ద్వారా నేను మరింత విద్యార్థుల పరిమితుల కోసం సభ్యత్వాన్ని పొందగలను. ఇక్కడ మీరు మీ సంస్థకు అనువైన ఏదైనా ప్రణాళికను కొనుగోలు చేయవచ్చు. చివరగా, చెల్లింపు సహాయం కోసం మీరు నా నంబర్ను కనుగొంటారు. మీరు చెల్లింపులో ఏదైనా రకమైన సమస్యను ఎదుర్కొంటుంటే, మీరు ఈ బటన్ను క్లిక్ చేయడం ద్వారా నన్ను సంప్రదించవచ్చు. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్కు వెళ్ళండి. ఇక్కడ మీరు సాధారణ సెట్టింగులను కనుగొంటారు. సాధారణ సెట్టింగ్లో మొదటి ఎంపిక ప్రొఫైల్ను సవరించడం. సవరణ ప్రొఫైల్పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఇన్స్టిట్యూట్ లోగో మరియు ఇతర ముఖ్యమైన వివరాలను సెట్ చేయవచ్చు. నిర్వాహక పేరు, ఇన్స్టిట్యూట్ చిరునామా, పిన్ కోడ్ మరియు ఫోన్ నంబర్ వంటివి. అన్ని ఫీల్డ్లను తప్పక పూరించాలి ఎందుకంటే ఈ డేటాపై ఆధారపడి కొన్ని కొత్త విధులు వస్తున్నాయి. ఉదాహరణకు పిన్ కోడ్. మేము స్థాన ఆధారిత లాగిన్ను జోడించబోతున్నాము కాబట్టి తెలియని విద్యార్థి అనువర్తనానికి లాగిన్ అయితే, అతను చేరడానికి సూచనగా మీ సంస్థను చూస్తాడు. ఈ డేటాను నెరవేర్చిన తరువాత స్క్రీన్ పైన లభించే సేవ్ బటన్పై క్లిక్ చేయండి. తదుపరి ఎంపిక డిఫాల్ట్ ఎస్ఎంఎస్ను సవరించడం. ఈ స్క్రీన్లో, మీరు వివిధ రకాల డిఫాల్ట్ సందేశాలను చూస్తారు. ఎనీవన్ పై క్లిక్ చేయండి మరియు మీరు దిగువ నుండి క్రొత్త స్క్రీన్ను కనుగొంటారు. ఇప్పటికే వ్రాసిన డిఫాల్ట్ ఎస్ఎంఎస్ ఉంది. మీరు ఆ సందేశాన్ని మీ అవసరానికి సవరించవచ్చు. విద్యార్థి అండర్స్కోర్ పేరు వంటి కొన్ని కీలక పదాలు ఇవ్వబడ్డాయి, వీటిని మీరు మీ ఎస్ఎంఎస్లో ఉపయోగించవచ్చు. మీరు మీ విద్యార్థి సందేశ అనువర్తనం పంపినప్పుడు ఈ సందేశాన్ని సూచనగా ఉపయోగిస్తుంది మరియు రియల్ డేటాతో ఒకే రకమైన సందేశాన్ని చేస్తుంది. మరియు మీ విద్యార్థికి పంపండి. సేవ్ టెంప్లేట్ పై క్లిక్ చేసి పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్కు తిరిగి వెళ్ళు. ఇక్కడ మీరు భాషా ఎంపికను కనుగొంటారు. మీరు మార్పు భాషపై క్లిక్ చేసినప్పుడు కొత్త డైలాగ్ బహుళ భాషా పేర్లతో తెరపై కనిపిస్తుంది. ఏదైనా భాషను ఎంచుకోండి మరియు అనువర్తనం స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. ఆపై మీరు అనువర్తనాన్ని మళ్ళీ ప్రారంభించినప్పుడు అనువర్తనం మీ ఎంచుకున్న భాషలో అనువదించబడుతుంది. ఇప్పుడు మళ్ళీ సెట్ చేయడానికి రండి మరియు తదుపరి ఎంపిక ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ను సెట్ చేయడం. ప్రస్తుతం, ఈ ఫంక్షన్ పని కోసం పెండింగ్లో ఉంది. మేము త్వరలో పూర్తి చేస్తాము. అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ నైట్ మోడ్. మీరు మీ అవసరానికి సమానంగా నైట్ మోడ్ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. తదుపరి ఎంపిక స్నేహితుడికి చెప్పడం. ఈ ఎంపికతో, మీరు ఈ అనువర్తనాన్ని మీ స్నేహితులకు పంచుకోవచ్చు. ఇప్పుడు గురించి. ఇక్కడ మొదటి ఎంపిక రేటు అనువర్తనం. ఈ ఎంపికతో, మీరు మీ అభిప్రాయంతో మా అనువర్తనాన్ని రేట్ చేయవచ్చు. మీకు ఈ అనువర్తనం నచ్చితే మా అనువర్తనాన్ని రేట్ చేయాలి. మీకు అనువర్తనం నచ్చకపోతే రెండవ ఎంపిక ఒక చిత్రంలో వస్తుంది. కొన్ని ఎంపికలు అవసరమని మీరు అనుకుంటే, సూచనను క్లిక్ చేయడం ద్వారా మీ సూచనను మాకు ఇవ్వాలి. తరువాత వాట్సాప్ గ్రూపులో చేరడం. ఇక్కడ మీరు టుఫీ అనువర్తన వినియోగదారుల వాట్సాప్ సమూహంలో చేరవచ్చు. వినియోగదారులందరూ కోచింగ్ లేదా పాఠశాల యజమానులు కాబట్టి మీరు విద్యా సంఘంలో చేరవచ్చు. తదుపరి ఎంపిక డెవలపర్ను సంప్రదించడం. మీరు ఈ బటన్తో నన్ను సంప్రదించవచ్చు. తదుపరిది చట్టపరమైన సమాచారం. ఇక్కడ నేను అనువర్తనం గురించి కొన్ని ప్రాథమిక సమాచారాన్ని చూపించాను.
అప్పుడు అనువర్తన సంస్కరణ మీ ప్రస్తుత అనువర్తన సంస్కరణను చూపుతుంది కాబట్టి ఇది పర్టిక్యులర్ అనువర్తన సంస్కరణలో దోషాలను కనుగొనడంలో మాకు సహాయపడుతుంది. మరియు చివరిది లాగ్ అవుట్. లాగ్ అవుట్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు అనువర్తనం నుండి లాగ్ అవుట్ అవుతారు. సరే, అప్పుడు ఇక్కడ నేను టఫీ యాప్ గురించి కొన్ని ప్రాథమిక పరిచయాలను ఇచ్చాను. తదుపరి రాబోయే వీడియోలలో ఇన్స్టిట్యూట్ ఆపరేషన్లను ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు మాతో చేరండి. వీడ్కోలు, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ ఏ సమయంలోనైనా మీరు దీన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా మేము బలమైన వ్యాపార సంబంధాలను నిర్మిస్తాము.